ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పార్టీలో రెండు సంచలనాలైనాయి. అవేంటి అంటే ఒకటి రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడవుడు, రెండవది రాజాసింగ్ రిజైన్ చేసుడు. ఇప్పుడు రెండు సంచలనాల గురించి మాట్లాడుకుందాం. వెనకాలన్నది రాజాసింగ్ రాసిన రిజిగ్నేషన్ లెటర్, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళ అధ్యక్షుడి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ వాళ్ళ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉంది. నిన్న నామినేషన్స్ వేసిరు. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటలు రాక నామినేషన్లకి టైం ఇచ్చిరు. దాని తర్వాత 4 నుంచి 5 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునుడు దీనికి టైం ఇచ్చిరు. దాని తర్వాత ఇక ఒక్కరే కనుక నామినేషన్లు వేస్తే వాళ్ళదే ఏకగ్రీవమైనట్టు అఫీషియల్ అయినట్టు దాన్ని ప్రకటిస్తారు. ఇవాళ అఫీషియల్గా వాళ్ళు ప్రమాణ స్వీకారం అంటే ఛార్జ్ తీసుకుంటారు. సరే, ఏదో ఒక రోజు మంచి రోజు చూసి మళ్ళీ బీజేపీ పార్టీ ఆఫీస్లో చైర్లో కూర్చొని ఇక అఫీషియల్గా వాళ్ళు ఛార్జ్ తీసుకున్నది అట్లా లెక్క నడుస్తూ ఉంటుంది వాళ్ళ దాంట్లో. అయితే అనుకున్నది వేరు. చాలామంది, చాలా పేర్లు, చాలా ఈక్వేషన్స్ అన్నీ పోయినాయి. అసలు రకరకాల ఈక్వేషన్లు, రకరకాల మాటలు సంవత్సరం నుంచి నడుస్తున్నాయి ఇదంతా. ఇప్పుడు గతంలో బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసిరు. చేసిన తర్వాత అంటే అప్పటికప్పుడు చేసిన సర్దుబాటు అది. దాని తర్వాత కిషన్ రెడ్డి మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తారు ఆయనని, అటువైపుకే మంత్రిగానే ఆయనని మొత్తం బాధ్యతలు చూసుకోమని పార్టీకి ఫుల్ టైం ఒక అధ్యక్షుడిని వేస్తారు అని, అధ్యక్షుడు అవుతారు అని సంవత్సరం నుంచి చూస్తారు. సంవత్సరం నుంచి రకరకాల ప్రయత్నాలు, రకరకాల మనుషుల పేర్లు, లాస్ట్ వరకు కూడా ఉన్న పేర్లు ఉన్నాయి కొన్ని. అయితే ఎందుకు ఇయ్యలేదు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. సరే, దాని మీద రామచంద్రరావు అవడం మీద కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పించుకున్నాడు ఈ పదవిని. చంద్రబాబు నాయుడు సలహాలతోనే, ఆయన సూచనలతోనే ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు డిసైడ్ అయ్యిండు అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అది నిజమా కాదా అనేది నేను చెప్తలేను, ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఈటల రాజేందర్ సంవత్సరం నుంచి ఉన్న పేరు, సంవత్సరం నుంచి ఎప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు వచ్చినా కూడా ఈటల రాజేందర్ పేరు వచ్చేది. ఇక ఇవాళ అవుతాడట, రేపు అవుతాడట, చెప్పిర్రు ఆల్రెడీ ఈటల రాజేందర్కు అనే ప్రచారం కూడా నడిచింది. ఆయన కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, అందుకే నిన్న నామినేషన్కి కూడా పోలే ఆయన. సరే, ఇవాళ ఆయన అఫీషియల్గా ఛార్జ్ తీసుకునేదానికి పోతాడు అని అంటున్నారు. నిన్న నామినేషన్కి అయితే పోలే ఆయన. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎప్పుడు పేర్లు వచ్చినా, ఎవరి పేర్లు వచ్చినా ఫస్ట్ రోల్ ఉండేది ఈటల రాజేందర్ పేరు. సరే, ఈటల రాజేందర్ని ఎందుకు చేయలేదు ఏంది అనేది ఇంకో చర్చ. ఆల్రెడీ నిన్నటి నుంచి ఒక చర్చ స్టార్ట్ అయింది. ఏంది అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలోనట తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇప్పుడు ఏపీలో కూటమి ఉంది కదా, ఎవరెవరు బీజేపీ, జనసేన, టీడీపీ. అట్లనే తెలంగాణలో కూడా ఒక కూటమి ఏర్పాటు కావాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక ఉంటే ఆ కూటమి కాదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోని కూటమి పెట్టుకునేందుకు బీజేపీలో ఉన్న అధ్యక్షుడు ఒప్పుకునే ఛాన్స్ ఉండదు ఈటల రాజేందర్ లాంటి నాయకులైతే. ఎందుకంటే ఈ రోజుకి కూడా తెలంగాణలో తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఈ రోజుకి కూడా. టీడీపీ అనేదాన్ని, టీడీపీ పార్టీని తెలంగాణ వాళ్ళు చాలా దూరంగానే చూస్తారు, మళ్ళీ రావాలని కోరుకోరు, సహించరు కూడా. అట్లాంటి ప్రయత్నం జరిగినా కూడా జనం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. గతంలో ఎన్నికలప్పుడు కూడా జరిగినాయి, చూసిర్రు అందరూ. సో అట్లా ఇప్పుడు ఒకవేళ ఆ కూటమి మళ్ళా తెలంగాణకి వస్తే గనక వీళ్ళు ఈటల రాజేందరో ఇంకొకరో ఉంటే ఆ కూటమి వద్దు అని చెప్తారు. కాబట్టి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు రామచంద్రరావు గారిని ఏరి కోరి తెచ్చుకొని తెలంగాణకు అధ్యక్షుడిని చేసుకున్నాడు, ఆయన ఇంపాక్ట్తోని అయ్యిండు అనేది ఒక చర్చ. ఇప్పుడు నేను చెప్తున్నాయన్ని చర్చలు, నేనేదో నా సొంత ఒపీనియన్ అని చెప్తలేను. చాలామంది వాళ్ళ బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో, ఇంకొక దగ్గర పార్టీ ఆఫీసులో, అక్కడ ఇక్కడ. ఈ పేరు తెర మీదకి వచ్చినప్పటి నుంచి మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. సో అట్లా అందుకోసమని అది రాలేదు అనేది ఒక చర్చ. ఇంకొకటి ఏంది అంటే బీజేపీ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది బీసీ నినాదంలోనే, బీసీ ఈక్వేషన్లోనే ఈటల రాజేందర్ అయినా లేకపోతే ధర్మపురి అరవింద్ పేరు కూడా చాలా రోజులు రాక ప్రచారంలో ఉంది. అట్లా అనుకుంటే బండి సంజయ్ గారి పేరు కూడా ఉంది. వీళ్ళంతా ఏంది అంటే బీసీ ఈక్వేషన్తో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తాము అని చెప్తున్నారు కదా, బీసీల ఇష్యూని కూడా మెయిన్ ఫోకస్ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం అనేది. బీసీ కులగణన చేయబోతున్నారు వాళ్ళు ఇప్పుడు. సో బీసీ బేస్డ్గా నెక్స్ట్ పాలిటిక్స్ ఉండబోతాయి అని ఒక చర్చ జరుగుతున్న టైంలో బీసీ వల్లే ఇక్కడికి అధ్యక్షుడిగా వస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ అందరి అభిప్రాయాలు, అందరి అంచనాలు తలకిందులైనాయి. అసలు
ఈ పేరు ఇది వస్తుంది అని కూడా చాలామంది అనుకోలే. అసలు మొత్తం అంచనాలు తలకిందులైనాయి. అనుకున్న పేర్లన్నీ ఒకటి, నడిచిన ఈక్వేషన్ మొత్తం ఒకటి, వచ్చిన పేరు ఇంకొకటి. అయితే ఈ వచ్చిన పేరు మీదనే ఇప్పుడు చాలామంది వాళ్ళ బీజేపీలో ఉన్న కట్టర్ బీజేపీ నాయకులు, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా మామూలుగా బీజేపీ నాయకులు అంటే చాలామంది పార్టీలు మారి బీజేపీ పార్టీలకు వస్తారు, కానీ అదే పార్టీలో పుట్టి అక్కడే ఉండి ఆ భావజాలంతో పనిచేసేటోళ్ళు, బీజేపీ లైన్లో ఉండేటోళ్ళు, బీజేపీ ఏం జరిగినా సరే ఇక్కడ ఎన్ని ఏండ్ల నుంచి అధికారంలోకి రాకపోయినా సరే, తెలంగాణలో అంతకుముందున్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎప్పుడు ఇక్కడ అధికారంలో రాకపోయినా పార్టీని పట్టుకొని ఉండే నాయకులు ఉంటారు కొంతమంది, పార్టీ కోసం పనిచేసేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు చాలామంది. అది రాజాసింగ్ రాసిన లెటర్లో కూడా చెప్పిండు, నేను ఒక్కరినే కాదు, అసలు ఈ నిర్ణయం మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన నిర్ణయం నాతో పాటు కొంతమంది లక్షల కార్యకర్తల్ని నిరాశకు గురి చేసింది అని. అసలు ఏం నిర్ణయం ఇది, అసలు ఏం పార్టీ ఇది అని అడుగుతున్నాడు ఆయన. ఇది రామచంద్రరావు అధ్యక్షుడు అయిన దాని వెనకాల స్టోరీ ఇదైతే. రాజాసింగ్ రాసిన లెటర్ చాలా ఇష్యూస్ని, పార్టీలో ఉన్న చాలామంది కార్యకర్తల అభిప్రాయం ఇది అని చెప్తున్నాడు ఆయన. చాలా సంచలనాలకు తెరలేపిండు. అసలు ఏంది ఇది, మీరేంది, మీ పార్టీ ఏంది, ఏం చేస్తుంది, అసలు పార్టీ ఏం చేస్తుంది ఏమన్నా అర్థమవుతుందా? నాలాంటి పార్టీ కోసం పార్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు, ఆయన ఇంకో మాట కూడా మాట్లాడిండు ఆయన, బయట కూడా మీకు ఇప్పుడు వినిపిస్తా. అసలు హిందుత్వ అని నేను చాలామందికి టార్గెట్ అయినా, నేను ఒక్కనే టార్గెట్ అవుడు కాదు, నా కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ అయ్యారు, అయినా సరే నేను పార్టీ కోసం పార్టీ లైన్లో పనిచేస్తున్నా. ఇట్లాంటి కార్యకర్తలు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. రేపు పొద్దున మనకి ఫ్యూచర్ ఉంటుంది తెలంగాణలో అని అటు దిక్కుగా అడుగులు పడుతున్నప్పుడు దాన్ని మొత్తం కొట్టేసిరు. మీరు తీసుకున్న నిర్ణయంతో, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అనేలాగా ఆయన లెటర్ రాసిండు. ఇది ఆయన లెటర్. రాజాసింగ్ ఎమ్మెల్యే గోషామహల్ ఆయన రాసిన లెటర్ కిషన్ రెడ్డి గారికి రాసిర్రు. ఎందుకు రాసిర్రు అంటే ఇది ఇప్పుడు నిన్న రాసిన లెటర్, రిజిగ్నేషన్ లెటర్. ఇప్పుడు ఆయన రిజైన్ చేసే టైంకి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కాబట్టి ఆ కిషన్ రెడ్డి గారికి లెటర్ రాసిండు. ఈయన రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి కూడా కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా ఆయనకి రాయడానికి ఇష్టపడలేదు ఈయన. ఎందుకు అంటే అసలు ఆయన అధ్యక్షుడు చేసుడే తప్పు అన్న లెక్క మాట్లాడుతున్నాడు ఈయన. కాబట్టి పాత అధ్యక్షుడు ఉన్నప్పుడే నేను రిజైన్ చేసేస్తా అని పాత అధ్యక్షుడు ఉన్నప్పుడే రిజైన్ చేసేసిండు. ఇవాళ కొత్త అధ్యక్షుడు వస్తాడు, కానీ ఆ కొత్త అధ్యక్షుడికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చుడు కూడా ఇష్టం లేదు ఆయనకి. ఎందుకంటే అసలు ఆయన అధ్యక్షుడు లెక్కనే చూస్తలేడు ఆయన. ఇంకేం రాస్తాడు అంటే ఇది చాలా హెవీ హార్ట్తోనే నేను ఈ లెటర్ రాస్తున్నా. ఈ రిజిగ్నేషన్ లెటర్ని చాలామంది లక్షల మంది కార్యకర్తలని, రిజిగ్నేషన్ దట్ రిఫ్లెక్ట్స్ ది పెయిన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తాస్. ఇది నా ఒక్కడిదే కాదు, ఈ రిజిగ్నేషన్ లెటరు లక్షల మంది కార్యకర్తల పెయిన్, ఆ పెయిన్ని నేను ఈ లెటర్లో చెప్తున్నా అనేది రాసిండు. చాలా లైన్లు రాసిండు ఆయన. చాలా పార్టీకి అధిష్టానానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్కి, ఉన్న ప్రెసిడెంట్కి, వచ్చే ప్రెసిడెంట్కి అసలు మీరు ఏం చేస్తా అనుకున్నారు అనేటి చాలా క్వశ్చన్లను అడిగిండు ఆయన. ఇప్పుడు మీరు మీడియా రిపోర్ట్ల ప్రకారం అంటే ఆయన రిజైన్ చేసేప్పటికీ రామచంద్రరావుని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేద్దాం అనుకుంటుర్రట మీరు. అయితే ఈ డెసిషన్ నన్ను షాక్కి అట్లనే డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది. అసలు ఇంత షాకు, ఏవో పేర్లు అంటిరి, ఇంకోటి అంటిరి, బీసీ అంటిరి. ఇప్పుడు బీసీల గురించి మనమే చెప్పినాము, చాలా మాటలు మాట్లాడినాం, అట్లాంటి బీసీని కూడా చేయకపోతిరి. లేకపోతే అసలు ఇదా నిర్ణయం మీరు తీసుకునేది? రాష్ట్ర అధ్యక్షుడిగా ఈయన వస్తాడు అనేది నేను అసలు ఊహించలేదు. ఘోరమైన షాక్కు గురి చేసింది, డిసప్పాయింట్ కూడా అయినా అంటాడు ఆయన. అసలు కనీసం చాలా దారుణమైన నిర్ణయం అన్న లెక్క రాసిండు ఆయన. చాలామంది కార్యకర్తలు డిసప్పాయింట్ అయ్యారు ఈ నిర్ణయంతో. ఇది ఓన్లీ నాకొక్కడికి సంబంధించింది కాదు. పార్టీని కష్టకాలంలల్లో లోలో, పార్టీ హైలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే లోలో ఉన్నప్పుడు కావచ్చు, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ నిర్ణయంతో డిసప్పాయింట్ అయ్యారు. అసలు బీజేపీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది తెలంగాణలో అని పోతున్న టైంలో మీరు అసలు ఈ నిర్ణయం తీసుకోవడం, చాలామంది సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విత్ ఇన్ అవర్ స్టేట్ హూ హ్యావ్ టైర్లెస్లీ వర్క్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ బీజేపీ పార్టీ కోసమని చాలామంది పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కోసం పనిచేసిర్రు, పార్టీ కోసం వాళ్ళ టైం ఇచ్చిర్రు, అన్నీ చేసిర్రు. కానీ ఇప్పుడు మాత్రం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం బాలేదు అనేది ఆయన చెప్తాడు.
అందుకోసం నేను డిసైడ్ అయిన కార్యకర్తలు చెప్పిన దాని ప్రకారం 3 times in a row with the blessings of the people and support of the party. 3 times నేను పార్టీ బ్లెస్సింగ్స్తోని సపోర్ట్తోని గెలిచిన. కానీ ఇవాళ ఇట్లాంటి నిర్ణయంతో నేను ఘోరమైన డిసప్పాయింట్ అయినా. బీజేపీలో గ్రేట్ సాడ్నెస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్. ఆయన ఇంకొక విషయం కూడా దీంట్లో రాసిండు. ఏంది అంటే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసిండు. సభ్యత్వానికి రిజైన్ చేసిండు. ఆ రిజిగ్నేషన్ లెటర్ను కిషన్ రెడ్డి గారికి ఇచ్చిర్రు. కిషన్ రెడ్డి గారికి ఇచ్చి ఇంకొక మాట కూడా ఏం చెప్తాడంటే ఆయన, కిషన్ రెడ్డి గారు, నేను బీజేపీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన, బీజేపీ పార్టీ గుర్తు మీద గెలిచిన. సో నేను ఇవాళ బీజేపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా కాబట్టి ఈ ఎమ్మెల్యే గిరి కూడా నాకేం అవసరం లేదు. మీరు స్పీకర్కి చెప్పి ఆయన మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండు కాబట్టి ఆయన శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయిర్రి అని మీరు చెప్పుర్రి స్పీకర్కి. మీరు స్పీకర్ని అది చెప్పాలి అని నేను కోరుకుంటున్నా. మీరు ఆయనకి కూడా ఇన్ఫామ్ చెయ్యండి. నాకు పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే గిరి కూడా వద్దు, దాన్ని కూడా వదులుకుంటా. ఎందుకంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినప్పుడు దాంట్లో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్తాడు. నేను ఇంకా చాలా రాసిండు ఆయన, చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఉంది, నెసెసరీ సైలెంట్ మే షుడ్ నాట్ బి మిస్టేక్ అగ్రిమెంట్, ఐ కెన్ స్పీక్ నాట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ కౌంట్లెస్ కార్యకర్తాస్ అండ్ ఓటర్స్. ఇది నా ఒక్కడి మాట కాదు, నేను మాట్లాడుతుంది, నేను చెప్తుంది ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో రాసింది, ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు. చాలామంది, లక్షల మంది పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తల మాట. చాలామంది పార్టీ కోసం నిరంతరం కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి అంతా చేసినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మొత్తం అసలు కార్యకర్తలు చేసిన కష్టానికి, నాలాంటోళ్ళు పార్టీ కోసం పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకుండా చేసింది. కాబట్టి నేను ఇంకా ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు. అసలు ఒక మాటలో ఏంటంటే అసలు మీకో దండం మీ పార్టీకో దండం లెక్కుంది. ఇది ఒక్క ముక్కలు చెప్పాలి అంటే, తెలంగాణ భాషలో చెప్పాలంటే నీకో దండం రా బాబు అని అంటాం కదా మనం. గట్లా నీకో దండం, నీకో పార్టీకో దండం. అసలు ఇదా మీరు తీసుకున్న నిర్ణయాలు, అసలు ఏం చేస్తుర్రు ఏమన్నా అర్థమవుతుందా మీకు అన్న లెక్క రాసిండు ఆయన. ఈయన మాట్లాడిన బయట కూడా ఉంది, ఒకసారి వినిపిస్తాను నేను మీకు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తుందనంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై. ఇంతకుముందు చెప్పినా కదా నేను, లాస్ట్కి చెప్పింది అదే ఆయన, మీకో దండం మీ పార్టీకో దండం. అసలు నేను బీజేపీ పార్టీ కోసం పనిచేసి, పార్టీ లైను హిందుత్వ ఇదంతా పనిచేసి నేను టెర్రరిస్టులకు కూడా టార్గెట్ అయినా. సరే నేనైతే అయిందనుకో, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీలో ఉన్నా కాబట్టి. కానీ నా కుటుంబ సభ్యులు కూడా ఇర్రు. అయినా కూడా నేను ఏ రోజు భయపడలే. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం అధికారంలోకి వస్తాము, పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని నేను పార్టీ కోసం పనిచేసిన. ఇంకో లైన్ కూడా అన్నాడు ఆయన,
అసలు పార్టీలో ఉన్న కొంతమందికే ఇష్టం లేదు, పార్టీ బాగుపడడు ఇష్టం లేదు అన్న లెక్క మాట్లాడిండు, ఓపెన్గా మాట్లాడిండు ఆయన. అసలు పార్టీలో ఉన్న కొంతమందికే, మా పార్టీలో ఉన్న కొంతమందికే అసలు ఇష్టం లేదు బాగుపడుడు ఇదంతా, కాబట్టి పార్టీకి నష్టం చేయాలని పార్టీలో ఉన్నోళ్ళే కొంతమంది చూస్తుర్రు. ఇక వాళ్ళు అట్లా చూసినప్పుడు నాలాంటి డెడికేటెడ్ కార్యకర్త పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నేను బయటకు వస్తున్నాను అనేది ఆయన చెప్పదలుచుకున్నది. ఎందుకు అంటే గతంలో చాలాసార్లు మనం చూసినాం, చాలాసార్లు ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆరోపించారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా జనాలు ఇబ్బంది పడ్డా, లేకపోతే జనాలకు సరిగ్గా ఇస్తాము అన్న హామీలు ఇవ్వకపోయినా ప్రశ్నించాల్సింది ఎవరిని? కాంగ్రెస్ని ప్రశ్నించాలి కదా. లెక్కకైతే కాంగ్రెస్ని ప్రశ్నించాలి. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ చిత్రంగా ఏంది అంటే ఈ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తారు. ఇదేందో, ఈ ఈక్వేషన్ ఏందో ఎక్కడ అర్థం కాలే నాకు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా అర్థం కాదు, రాజాసింగ్ గారికి కూడా అదే అర్థం కాలే. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించకుండా అంటే వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ మీద పడతారు. బీఆర్ఎస్ అధికారంలో ఉందా? బీఆర్ఎస్ ఏమన్నా చేయగలుగుతుందా? అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించాలి కదా. ఇప్పుడు మీరు రుణమాఫీ చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాల్సింది ఎవరిని? అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి. మీరు రైతు భరోసా వేస్తా అన్నారు, ఎందుకు వేయలే, 2 టర్ములు ఎందుకు ఎగ్గొట్టిర్రు అని ప్రశ్నించాలి కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి రావాలి అనుకుంటే, అధికారంలోకి వస్తాము, బీజేపీ ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎదుగుతున్నాము, ఎదగాలి అని అనుకుంటే ఎవరిని ప్రశ్నించాలి? కాంగ్రెస్ని ప్రశ్నించాలి. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తారు ఎవరైనా సరే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఇంకొకరిని ప్రశ్నిస్తే అసలు లాజిక్ ఉంటుంది ఏమన్నా? ఇప్పుడు రాజకీయ నాయకులకి ఆ మాత్రం లాజిక్ అర్థం కాదా? ఇప్పుడు హైడ్రా, మూసి పేరు మీద మామూలు పేద మధ్యతరగతుల ఇండ్లను కూలగొడతా ఉంటే వీళ్ళు ఏడికి పోవాలి? ఎవరిని ప్రశ్నించాలి? కాంగ్రెస్ని ప్రశ్నించాలి కదా. అసలు ఎందుకుగా పేద మధ్యతరగతుల ఇండ్ల దగ్గరికి పోతున్నారు, ఎందుకు కూలగొడుతున్నారు అని వీళ్ళు కదా ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. ఎందుకు మేము తెలంగాణలో ఏదో ఆల్టర్నేట్ ఫోర్స్ అవుతాము, అది ఇది అవుతాము అనుకున్నప్పుడు ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ని. కానీ అక్కడెక్కడ ప్రశ్నించినప్పుడే జనం మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్షం వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంది బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు మాట్లాడతలేరు అనేది ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు. ఇవాళ మీ అధ్యక్షుడి ఎంపిక చూసిన తర్వాత ఇంకొక దిక్కు కూటమి గురించి చర్చ ఉండనే ఉంది. ఇట్లా కనిపిస్తున్నాయి. ఇక ఇట్లున్న పార్టీలా నేను ఎందుకు ఉండాలి, ఎందుకు పార్టీ కోసం పనిచేసి నేను నా మీదకి తెచ్చుకోవాలి, థ్రెట్ అవ్వాలి, నా కుటుంబ సభ్యుల మీదకి తీసుకురావాలి, అందుకోసం నేను రిజైన్ చేస్తున్నా, నేను పార్టీకి రిజైన్ చేస్తున్నా, మీరు గట్లనే స్పీకర్కి కూడా చెప్పురి, స్పీకర్కి కూడా రిజైన్ చేస్తా, ఎందుకంటే మీ పార్టీ గుర్తు మీద గెలిచిన కాబట్టి పార్టీ మెంబర్షిప్కే రిజైన్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే దానికి కూడా రిజైన్ చేయాల్సి ఉంటుంది, సో మీరే ఇచ్చేసుకోర్రి అది అని చెప్పిండు. నిజంగా ఇవాళ రాజాసింగ్ అడిగినటువంటివి చాలా క్వశ్చన్లు ఓన్లీ రాజాసింగ్ ఒక్కడు అడుగుతున్న క్వశ్చన్ కాదు, చాలామంది లక్షల మంది బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అధిష్టానానికి చెప్పలేకపోవచ్చు వాళ్ళందరూ, లేదు అంటే వీళ్ళ వాయిస్ వాళ్ళకి వినిపించకపోవచ్చు. అట్లాంటి వాళ్ళందరి తరపున అడిగినటువంటి ప్రశ్నలు ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే ఆయన రాజీనామా లేఖలు రాసిన చాలా క్వశ్చన్స్, ఆయన అడుగుతున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా లక్షల మంది కార్యకర్తల ఒపీనియన్. ఇదంతా నా ఒక్కడ ఒపీనియన్ కాదు, లక్షల మంది కార్యకర్తల ఒపీనియన్ ఇది. దీన్ని హైకమాండ్ చూడాలి, అర్థం చేసుకోవాలి అనేది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇవాళ రాజాసింగ్ చేసింది ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి వాటికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాలి. ఇప్పటికైతే రాజాసింగ్ రిజైన్ చేసిండు. గతంలో చాలాసార్లు కూడా చాలా రోజుల నుంచి ఇప్పుడు రాజాసింగ్ అంటేనే గతంలో మాట్లాడినప్పుడు కూడా ఆయనని సస్పెండ్ చేస్తారు అన్నారు, కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిండు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఒకరు ఆయన. కానీ ఆయన దానికి రిజైన్ చేసిండు. రిజైన్ చేసి చాలా క్వశ్చన్లని అడిగిండు, బీజేపీని చాలా క్వశ్చన్స్ రేజ్ చేసిండు. ఇప్పుడు ఈ రేజ్ చేసిన క్వశ్చన్స్ అన్నింటికీ కూడా ఏం సమాధానం చెప్తారు, ఎట్లా సమాధానం చెప్తారు అనేది చూడాలి.